ఇంతకుముందు 2 టైమ్స్ చూపెట్టిన ఈ టెంపుల్ని. ఒకటేమో మినీ తిరుపతి అని చూపెట్టిన టెంపుల్ వ్యూ, ఇంకొకటేమో ముక్కోటి ఏకాదశి రోజు లోపల ఎట్లా డెకరేట్ చేసిళ్ళు పూలతోనే అనేది చూపెట్టిన. ఇప్పుడు మొత్తం లైటింగ్స్తోనే నైట్ వ్యూ ఎందుకు చూపిస్తున్నా ఈ టెంపుల్ అనేది చెప్తా, ఎందుకు ఇంత బాగా డెకరేట్ చేసిళ్ళని కూడా చెప్తా. దానికంటే ముందు ఈ టెంపుల్ జూబ్లీ హిల్స్లో టీటీడీ దేవస్థానం వాళ్ళు కట్టిన టెంపుల్ మినీ తిరుపతి అని. ఇప్పుడు ఎందుకు ఇంత డెకరేట్ చేసిళ్ళు అంటే బ్రహ్మోత్సవాలు చేస్తున్నారు, 6వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు, అందుకే ఇంత బాగా డెకరేట్ చేసిళ్ళు. మీకు స్టార్టింగ్ నుంచి చూపెట్టిన అక్కడ నుంచి టెంపుల్ మొత్తం ఇట్లనే లైటింగ్స్ ఉంటాయి. ఇదేమో ఫస్ట్ డే బ్రహ్మోత్సవాలు, ఫస్ట్ డే ఇది, ఫస్ట్ డే, సెకండ్ డే అండ్ అట్లనే 5th డే, ఇట్లా 3 days వీడియోస్ ఉంటాయి ఇలా. ఫస్ట్ డే సెకండ్ డే నార్మల్ ఉన్నారు, కానీ 5th డే పబ్లిక్ ఎట్లున్నారు అనేది మీరే చూద్దరు. నెక్స్ట్ చూపిస్తా, వీడియో వస్తుంది అది. ఇక్కడ ఇప్పుడు బ్రహ్మోత్సవాలు కాబట్టి అక్కడ నుంచి తిరుపతి నుండి అర్చకులు వచ్చి ఇక్కడ చేస్తున్నారు పూజలు. అట్లనే సాయంత్రం రోజు స్వామివారిని పల్లకిలో తిప్పుతున్నారు ఇక్కడ అంతా. ఇది కూడా కొండ పైన లాగానే ఉంటుంది, ఆ పైన మాత్రం వరకే తిప్పుతున్నారు. అండ్ చాలామంది సేవ చేసుకోవడానికి కొంతమంది వస్తున్నారు, కొంతమంది పిల్లలు అయితే భరతనాట్యం వేయడానికి వస్తున్నారు, ఇంకా కొంతమంది కోలాటం వేయడానికి వస్తున్నారు. అవందరినీ చూపిస్తాను నేను, పల్లకిలో దేవుడు వచ్చేది కూడా చూపిస్తాను. అండ్ ఎవరైనా హైదరాబాద్లో ఉండి వెళ్ళాలి అనుకుంటే వెళ్ళండి, 25th వరకు జరుగుతున్నాయి బ్రహ్మోత్సవాలు. అక్కడికి వెళ్ళలేని వాళ్ళు కూడా ఇక్కడికి వెళ్ళండి. మేము ఎప్పుడు అనుకున్నా తిరుపతికి వెళ్దాం అనుకున్నా క్యాన్సిల్ అవుతుంది అని చాలామంది అంటారు, అట్లాంటి వాళ్ళు కూడా ఇక్కడికి వెళ్ళండి, అదే ఫీల్ వస్తుంది తిరుపతికి వెళ్ళినట్టే. అండ్ అట్లనే ఇక్కడ 3 పూటల నిత్యాన్నదానం ఉంటుందని చెప్పిన, ఆ వీడియో క్లిప్స్ ఎందులో నేను చూపెట్టలేదు అంతకుముందు వీడియోలలో, ఇప్పుడు చూపిస్తాను. అండ్ ఇది సెకండ్ డే, మీకు ఇప్పటిదాకా చూపెట్టింది ఫస్ట్ డే, ఇది సెకండ్ డే, కొంచెం పబ్లిక్ అనేది పెరిగిళ్ళు. అండ్ 5th డే ఎట్లుంటుంది చూడండి. ఇంకా పిల్లలు ఉన్న వాళ్ళు చిన్నపిల్లల్ని ఎత్తుకొని పోవకుండా ఉండడమే మంచిది అంట నేను, ఎందుకంటే ఎక్కువ ఇల్లు మంది రోజు రోజుకి బాగా ఎక్కువ ఇల్లు. బ్రహ్మోత్సవాలు కాబట్టి కొన్ని సెట్ చేసిళ్ళు ఈ టెంపుల్లో, ఈ శ్రీవారి పాదాల్లాగా ఇదొకటి ఇప్పుడే పెట్టిళ్ళు, అంతకుముందు లేదు. అట్లనే ఇక్కడ చూపెట్టే ఇప్పుడు ఈ వెంకటేశ్వర స్వామిని కూడా ఇప్పుడే పెట్టిళ్ళు, అట్లనే ఈ వెంకటేశ్వర స్వామిని కూడా ఇప్పుడే పెట్టిళ్ళు, అంతకుముందు ఏం లేకుండా ఉండే. కొంతమంది పిల్లలు భరతనాట్యం వేస్తారన్న కదా, వీళ్ళే పిల్లలు వీడియో తీసుకోమన్నారు, ఫొటోస్ తీసుకో అంటున్నారు. ఇక్కడ చూపెట్టే స్వామివారిని కూడా ఇప్పుడే పెట్టిళ్ళు, కొన్ని బ్రహ్మోత్సవాల సందర్భంగా కొన్ని అక్కడొకటి అట్లా ఇట్లాంటివి పెట్టిళ్ళు. అండ్ ఇంకో అబ్బాయి వెంకటేశ్వర స్వామి లాగానే రెడీ అయ్యిండు. అండ్ 2 అమ్మాయిలు, వాళ్ళు వీడియో తీసుకోమన్నారు, అట్లనే ఫోటో కూడా తీసుకోండి అని అట్లనే నిలబడుతున్నారు, కదలకుండా ఉంటున్నారు పిల్లలు. అండ్ లోపల స్వామివారిని పల్లకిలో తీసుకొచ్చే వీడియో, అక్కడ ఉన్నారు స్వామివారు పల్లకిలో తీసుకొస్తున్నారు. పబ్లిక్ చూడండి ఎంతమంది ఉన్నారో. ఇక్కడ లడ్డూలు కూడా ఇస్తున్నారు, అక్కడ నుంచి తెచ్చి లడ్డూలు ఇస్తున్నారంట. ఆ లడ్డూలు కూడా కొంతమంది తీసుకోతున్నారు, అని కొద్ది టైంలోనే అవి అందే వాళ్ళకి అందుతున్నాయి, మిగతా వాళ్ళు మిస్ అయ్యే వాళ్ళు మిస్ అవుతున్నారు. స్వామివారిని తీసుకొని వెళ్తుంటే ఇట్లా కోలాటం వేసుకుంటూ వెళ్తున్నారు. తిరుపతిలో కొండ పైన స్వామి ఎట్లా ఉంటాడో ఇక్కడ కూడా కొండ పైనే ఉంటుంది టెంపుల్, పైన వరకే తిరుగుతున్నారు అన్నట్టు, పైన వరకే తిరిగి తీసుకెళ్తున్నారు స్వామివారిని. అట్లా చాలాసేపు కోలాటం చేస్తూ తీసుకెళ్తున్నారు నిదానంగా. అండ్ ఇది లోపల గజస్తంభం దగ్గర పూలతోని మొత్తం డెకరేట్ చేసిళ్ళు. ఇది 5th డే, ఒకసారి చూడండి. పైన ఫస్ట్ టెంపుల్ని చూపెట్టి కింద వ్యూ మొత్తం సైడ్లకు చూపిస్తా. ఫస్ట్ వీడియో క్లిప్ స్టెప్స్ మించి ఎక్కేటప్పుడు ఎవ్వరు కనపడలేదు కదా మీకు, ఇప్పుడు చూడండి ఇవే స్టెప్స్ నేను ఇప్పుడు చూపెట్టేది. ఒక మనిషికి అసలు గ్యాప్ లేకుంటున్నారు, ఎంతసేపు అంటే చాలాసేపు పట్టింది దర్శనానికి టైము. ఇక్కడ చూడండి ఎట్లున్నారు, ఒక పర్సన్కి గ్యాప్ లేదు. ఇది మొత్తం టెంపుల్ బయటనే, ఇంకా టెంపుల్ లోపల ఇప్పుడు నీకు ఇంతకుముందు గజస్తంభం అని చూపెట్టినాయి కదా, ఆ గజస్తంభం దగ్గర ఇంకా మొత్తం ఇట్లనే ఉన్నారు. మొత్తం టెంపుల్ బయట స్టెప్స్ నుంచి పైకి వచ్చినాక ముందు వరకే ఇంతమంది ఉన్నారు, లోపల ఇంకా ఫుల్గా ఉన్నారు. చాలా టైం పడుతుంది, అదంతా అయిపోయినాక అందరు దర్శనం చేసుకొని నిదానంగా తర్వాత అన్నదానం ఇక్కడికి వస్తున్నారు, ఇక్కడికి వచ్చి తినేసి వెళ్తున్నారు. ఈ క్లిప్స్ నేను ఎప్పుడు యాడ్ చేయలేదు, ఈ వీడియోలో చూపెడదాం ఈసారి అయితే చూపెట్టాను. ఈ ఫుడ్ ఎట్లుంటుంది అనేది కూడా ప్లేట్లో చూపిస్తాయి, ఇట్లుంటుంది. అండ్ మార్నింగ్ టిఫిన్ ఉంటుంది, ఆఫ్టర్నూన్ లంచ్ మళ్ళీ అట్లా అన్నట్టు టెంపుల్ వ్యూ క్లియర్గా వీడియో మొత్తం చూపెట్టేశాను. ఇక్కడ వరకు వీడియో ఎవరైనా చూస్తే వీడియోకి ఒక లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అనేది నచ్చితే. ఇక్కడ కొబ్బరికాయలు కొడతామని అంతకుముందు ఒక వీడియోలో చెప్పాను, కొబ్బరికాయలు కొట్టి దీపం పెట్టి మొక్కలు ఏది ఉన్నా అక్కడ పెట్టుకొని లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని బయటికి రావడమే.